హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మన స్టిచ్చింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. ఈరోజు డే 1 క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో మీరందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ముందుగా మనకి టైలరింగ్ నేర్చుకోవాలి అంటే ఏమేమి ఉండాలి అనేది ఈ క్లాస్లో చూద్దాము. అంటే మనం ఏ వస్తువులు మనం దగ్గర పెట్టుకోవాలి టైలరింగ్ నేర్చుకుంటున్నప్పుడు, ఏ వస్తువులు మనకి అవసరం పడతాయి అనేది ఈ క్లాస్లో చూద్దామండి. ఈ క్లాస్లో నేను చెప్పిన విధంగా ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే డైలీ మన క్లాసెస్ అనేవి డిస్టర్బెన్స్ లేకుండా 1 by 1 జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమేమి కావాలి చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా మనకి చూడండి, ఇది చార్ట్స్ అంటారు కదా, పేపర్ చార్ట్స్. ఇలా ఇవి తీసుకోవాలండి. ఇది యాక్చువల్గా అయితే న్యూస్ పేపర్ కూడా తీసుకోవచ్చు ఇవి దొరకని పక్షంలో. కాకపోతే ఏంటంటే లెటర్స్ ఉంటాయి కాబట్టి మనకి డయాగ్రామ్ వేసినప్పుడు నీట్గా కనిపించదండి న్యూస్ పేపర్స్ మీద యూజ్ చేస్తే డ్రాయింగ్ అనేది. అందుకని చెప్పేసి న్యూస్ పేపర్ కాకుండా ఇలాంటి చార్ట్ మనం తీసుకుంటే కనుక ఇవి మనం అరేంజ్ చేసుకోవచ్చు, నీట్గా యూజ్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమైనా చేసినా కూడా మనకి క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. సో తర్వాత ఇది వచ్చేసి లెవెల్ స్కేల్ అంటారండి. ఈ స్కేల్ అనేది బిగినర్స్ అంటే స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మనకి లైన్స్ అనేవి కరెక్ట్గా రావడానికి మనకి స్కేల్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కర్వ్ స్కేల్ అంటారండి. కర్వ్స్ ఎక్కడైతే వస్తాయి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ అక్కడ యూజ్ చేయొచ్చు, అలానే స్ట్రైట్గా కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ లెవెల్ స్కేల్కి ఈ స్కేల్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ కాబట్టి మనం లేవలింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవడానికి ఇక్కడ మనం చూసి ఇక్కడ పెడితే కరెక్ట్గా లైన్ అనేది వచ్చేస్తుందండి. సో లెవెల్ స్కేల్, కర్వ్ స్కేల్ అండి. సో అలానే ఆర్మ్ స్కేల్, ఇది చూడండి, ఇది ఉంది కదా, ఆర్మ్ స్కేల్ అంటారు. ఎందుకంటే ఆర్మ్ హోల్ డ్రాయింగ్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ కాబట్టి చెయ్యి తిరగడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఈ స్కేల్ పెట్టి ఆర్మ్ రౌండ్ అనేది కొట్టవచ్చు. అలానే రౌండ్ నెక్, బ్యాక్ నెక్ కావచ్చు, ఫ్రంట్ కావచ్చు, నెక్ రౌండ్ నెక్ మనం డ్రాయింగ్ చేసినప్పుడు ఈ స్కేల్ పెట్టి డ్రా చేస్తే డ్రాయింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మనకి టైలరింగ్ టేప్ అండి. ఈ టేప్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైలరింగ్ అంటేనే ఈ టేప్ ఉండాలి కంపల్సరీ, మెజర్మెంట్ టేప్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రేసింగ్ వీల్ అండి. ఈ ట్రేసింగ్ వీల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మనం క్లాత్ కానీ పేపర్ కానీ మనం డబుల్ ఫోల్డ్లో పెట్టి డ్రాయింగ్ చేస్తాం కదా, అలా డ్రాయింగ్ చేసినప్పుడు మనం ఆ డ్రాయింగ్ మీద ఈ ట్రేసింగ్ వీల్ తోటి మనం ఇలా లైన్ చేసినప్పుడు ఆ పై లేయర్లో కాదు కింద లేయర్లో కూడా అచ్చు అనేది పడుతుందండి. సో అది మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే ఇది మనం క్లాత్ మీద డయాగ్రామ్ చేసి మార్కింగ్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎంత యూజ్ ఉంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ అండి. ఎందుకంటే పేపర్ కటింగ్ స్టార్టింగ్ మనం నేర్చుకుంటాం కాబట్టి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ పేపర్ కటింగ్ వరకు. సో క్లాత్ మీదకి మనం వచ్చేటప్పటికి ఇది మార్కింగ్ చాక్ అండి. సో ఈ మార్కింగ్ చాక్ అనేది క్లాత్ మీద మనం యూజ్ చేస్తాం అన్నమాట మార్కింగ్కి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సిజర్ అండ్ ట్రిమ్మర్ అండి. సో అలానే ఈ ట్రిమ్మర్ అనేది మనం దారాలు కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత అయినా సరే మనం థ్రెడ్ అనేది కట్ చేయడానికి ట్రిమ్మర్ అనేది యూజ్ అవుతుంది. అలానే సిజర్స్లోని 2 డిఫరెన్సెస్ సిజర్స్ అండి. ఒకటి వచ్చేసి ప్లాస్టిక్ సిజర్, ఇంకొకటి వచ్చేసి మెటల్ సిజర్ అనమాట. సో ఈ ప్లాస్టిక్ సీజర్ అని చెప్పేసి ఇది మనం క్లాత్ అంత పర్ఫెక్ట్గా కటింగ్ చేయలేమండి. అంటే స్టార్టింగ్ కొన్నప్పుడు బాగానే తెగుతుంది, ముందుకి ఇది జార్ అనేది ఉండదు అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనం పేపర్ కటింగ్ ఏదైతే చేస్తామో ఆ పేపర్ కటింగ్స్కి మనకి ఈ సిజర్ అనేది యూజ్ అవుతుంది. పేపర్ కటింగ్ ఎప్పుడు కూడా మెటల్ సిజర్తో చేయకూడదండి, ఎందుకంటే షార్ప్ అనేది పోతుంది అనమాట ఎర్లీగా. సో
నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్టింగే మిషన్ మీద స్టిచ్చింగ్ చేయలేం కాబట్టి, ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామందికి మిషన్ టచ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో స్టార్టింగ్ నీడిల్ అండ్ థ్రెడ్తో మనం హెమ్మింగ్స్ కానీ లేకపోతే నాట్స్ కానీ వేసేటప్పుడు స్టార్టింగ్ మనం సూది దారంతో చేస్తాం కాబట్టి సూది అనే దానికన్నా నీడిల్ అనే వర్డ్ యూజ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో అందుకని నీడిల్ అండ్ థ్రెడ్ అన్నమాట. ఇవ్వండి మనకు కావాల్సినవి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మెటల్ సిజర్, ప్లాస్టిక్ సిజర్, ట్రిమ్మర్, నీడిల్ అండ్ థ్రెడ్, మార్కింగ్ చాక్, మెజర్మెంట్ టేప్, ట్రేసింగ్ వీల్, ఆర్మ్ హోల్ కర్వ్, నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్, ఇది లెవెల్ స్కేల్ అండి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ చార్ట్స్, అలానే పెన్సిల్ అండ్ షార్ప్నర్, ఎరేజర్. ఇవి కంపల్సరీగా మనకి రేపటి నుంచి క్లాసెస్కి అయితే ఇవి ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి పర్చేస్ చేసి మీకు దగ్గర పెట్టుకోండి. రేపటి నుంచి మనం క్లాసెస్ ప్రాక్టికల్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రతి వస్తువు మనకి అవసరం అనేది ఉంటుంది. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే డే 1 నుంచే వాళ్ళు ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకే రోజు 2-3 క్లాసెస్ వినేదానికన్నా ఏ డే క్లాస్ ఆ రోజు వింటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెందుకు లేట్ అండి, మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దాము. రేపు వచ్చేసి డిస్కషన్ మంది తెలుసుకునేది ఏంటి, మెజర్మెంట్ టేప్ అండి. ఈ టేప్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది రేపు క్లాస్లో మనం తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు, బాయ్.